అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరులో ఆయన మాట్లాడుతూ దేశం ప్రజల గురించి తప్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అమిత్ షా ఇప్పటికైనా తన తప్పును తెలుసుకోవాలని హితవు పలికారు. మహోన్నత వ్యక్తిని పదే పదే అవమానించడం సరైన పద్ధతి కాదని అన్నారు. తప్పించే వాళ్ళు అంబేద్కర్ నామ జపం చేస్తారు. దీనికి అర్థం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల. ఈరోజు అంబేద్కర్ గారిని ఎంత అవమానపరిచినా ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలజడి వస్తూ ఉంది. ఇప్పుడైనా అమిత్ షా గారు ప్రజలకు క్షమాపణ చెప్పి తను చేసిన తప్పుని సర్దిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అతనికి సపోర్ట్ చేసే పార్టీలు అన్నీ కూడా ఈ అంబేద్కర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఆయన కూడా ఎస్సీలు అంటే ఎవరైనా పుడతారనే భావన కలిగినటువంటి వ్యక్తులు, అభివృద్ధిని పేదవాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్వలేని వ్యక్తులంతా ఈరోజు కోటీసులంతా ఒకటైనారు. ఈ అంబేద్కర్ భావజాలాలు వాళ్ళకి మొదటి నుంచి కూడా అందుకే నేను ఈ అంబేద్కర్ భావజాలాలు ఎట్లున్నదంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో జాతీయ నిర్మాణంతో పాటుపడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. పదే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనందరూ సంఘటితం కావాలి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎస్సీ రిజర్వేషన్లో కానీ, బీసీ రిజర్వేషన్లో, ఎస్టీ రిజర్వేషన్, మైనార్టీ రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు మనం అంబేద్కర్ ఇచ్చిన భిక్షతో మనం వచ్చిన ఏ పార్టీ అయినా కానీ మనందరూ సంఘటన చేసి ఈ అమిత్ షా గారు చేసినటువంటి ఆ యొక్క భయంకరమైన మనోబాధని పెంపొందించే కార్యక్రమాలు ఆయన హోమ్ మినిస్టర్ గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు చేయటం చాలా బాధాకరం. దీన్ని మనందరూ కూడా ఖండించాలా. వీలుంటే అందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మనం అజిటేషన్ చేయాల్సిందిగా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.